అంటే నిజంగా మీరన్నట్టుగా 2 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కాళేశ్వరం కూలిపోయిందంటూ దాని మీద విచారణ, దాంతో పాటు ఫార్ములా ఎగిరేసి అంటూ దాని మీద విచారణ, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంటూ దీని మీద విచారణ. ఎట్లా చూడొచ్చు 2 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో ఏమీ అర్థం కావట్లేదు. సిట్ ఎవరి మీద వేయాలా? బిర్లా మందిర్ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర 6 గ్యారంటీలు 420 హామీలు పెట్టిన వాళ్ళ మీద సిట్ వేయాలా? సిట్ ఎవరి మీద వేసి నోటీస్ ఇవ్వాలా? రాహుల్ గాంధీకి నోటీస్ ఇవ్వాలి, ప్రియాంక గాంధీకి నోటీస్ ఇవ్వాలా. ఇక్కడికి వచ్చి మీరు ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఏషాం వేసి ప్రజలను మోసం చేసి ప్రజలను నమ్మించి మీరు సీట్ ఎక్కింది కాబట్టి సిట్టు మీ మీద వేయాలా, మీకు నోటీసులు ఇవ్వాలి. మీరు ఇచ్చిన అమలు గ్రౌండ్ లెవెల్ ఎందుకు కావట్లేవని ప్రజలు మిమ్మలను అడుగుతున్నామని చూస్తున్నారు. మీరేమో ప్రతిపక్ష పార్టీలను గొంతు నొక్కాలని చూస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అగ్ర నాయకులను, పెద్ద నాయకులను ఉద్యమం కోసం ప్రాణ త్యాగానికి ప్రాణాన్ని లెక్క చేయకుండా ఉద్యమం చేసి 14 ఏళ్ళు ఉద్యమ పోరాట నాయకుడు, పోరాట యోధుడు, తెచ్చిన తెలంగాణలో అద్భుతంగా కాళేశ్వరును పైకి తీసుకొచ్చి దాంట్లో వారి పెద్ద పాత్ర, నీటిపారుదల మంత్రిగా వారి సేవ ప్రజలు మరవలేదు. వారు ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో ఉన్నారు. మీరు ఈ నక్క బెదింపులకు, ఈ ఉడత ఊపులకు ఏం కాదు.